పారిపోకు తమ్ముడు. ఈ కథను రచించిన వారు అవధానుల విజయలక్ష్మి గారు. కిందటి రోజు పెళ్ళున కాచిన ఎండకి బాకీ తీర్చేసుకున్నట్లు భోరున కురుస్తోంది వర్షం. సెకండ్ క్లాస్ అద్దాల తలుపులన్నీ ఎప్పుడో మూసుకున్నాయి. పెద్ద పెద్ద చినుకులు ఒకదాని వెనక ఒకటి వచ్చి టప్ టప్ టప్మని కిటికీ అద్దాల్ని కొట్టుకుని పాములా మెలికలు తిరుగుతూ జారిపోతున్నాయి. చెమ్మబారిన అద్దాల వెనక నుంచి మసక మసగ్గా కనబడుతోంది కదిలిపోయే ప్రపంచం. దూరంగా సగం నల్లటి మేఘాలతో కప్పబడి ఉన్న నీలికొండ వర్షానికి వణికిపోతూ నిండా చీరచెంగు కప్పుకుని కూర్చున్న అందమైన ఆడపిల్లలా ఉంది. సీటు మీద విశ్రాంతిగా వెనక్కి వాలి కూర్చున్నాడు 25 రవి. జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించాడు. అగ్గిపుల్లని ఉఫ్మని ఊది కంపార్ట్మెంట్ అంతా కలయి చూశాడు. ఓ 15 మంది కంటే ఎక్కువ లేరు. కదిలిపోయే ట్రైన్లో ఎవరి ప్రపంచంలో వాళ్ళున్నారు. రవి పెదవుల మీద సన్నని చిరునవ్వు మొలిచింది. ఈ సిగరెట్టే ఇంట్లో తాగాలంటే ఎంత అవస్థ, ఎంత ప్రయాస. ఇంట్లోంచి ఏదో వంక కల్పించుకొని బయటికెళ్ళాలి. అక్కడ కూడా ఎవరూ చూడకుండా భయంగా బితుగ్గా స్వేచ్ఛ లేని జీవితం. అసలు దేనికుందని స్వేచ్ఛ? రొటీన్ రొటీన్. లేవడం, పళ్ళు తోమడం, కాఫీ తాగడం, ఆఫీస్కెళ్ళడం, ఆఫీస్ నుంచి రావడం, అన్నం తినడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళా లేవడం. రోజులో 24 గంటలు, గంటలో 60 నిమిషాలు, నిమిషంలో 60 సెకండ్లు. రొటీన్. ముక్కుకి తాడు కట్టి ఎద్దుని యజమాని నడిపించినట్లు నడవడం. ఆ ఇంట్లో ఆ పరిసరాల్లో ఉన్నంత వరకు ఆ జీవితం తప్పదు. ఎన్నాళ్ళిలా? భవిష్యత్తులోకి చూస్తే చివరి నిమిషం దాకా ఇలాగే గడుస్తుందేమో అనిపిస్తుంది. పెళ్ళాం వస్తుంది. మరికొన్నాళ్లకి పిల్లలు పుడతారు. వాళ్ళు పెద్దవాళ్ళవుతారు. మరికొన్నాళ్లకి వాళ్ళకి పిల్లలు పుడతారు. ఇప్పటికే ఇరుగ్గా ఉన్న జీవితం ఇంకా ఇరుకైపోతుంది. కనీసం విశ్రాంతిగా కాలు జాపుకునే జాగా కూడా ఉండదు. రవి విసురుగా తల విదిలించాడు. అతి వేగంగా వెళ్తున్న ట్రైన్లో కూర్చుని కూడా ఈ ఆలోచనలేమిటి? ఈనాటి నుండి తాను స్వేచ్ఛాజీవి. ఇష్టం వచ్చినప్పుడు పడుకోవడం, ఇష్టం వచ్చినప్పుడు లేవడం, అన్నం తినాలనున్నప్పుడు తినడం, మానేయాలనుకున్నప్పుడు మానేయడం. వండర్ఫుల్. ఇంకొకళ్ళ కోపాలకి, తాపాలకి, కన్నీళ్లకి, ప్రేమకి తాను కట్టుబడి ఉండక్కర్లేదు. ఆ బంధాల తాళం తెంచేసుకుని కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోయే స్వేచ్ఛా జీవితను. కంపార్ట్మెంట్ అంతా కలయి చూసి జేబులోంచి నోట్లను తీసి లెక్కపెట్టాడు. టిక్కెట్టు డబ్బులు పోను 1200 మిగిలాయి. ఈ నెల జీతం ప్లస్ బోనస్. విజయవాడ చేరగానే చవక రకంవే ఓ జత బట్టలు, అవసరమైన కొన్ని సామాన్లు కొనుక్కోవాలి. ఆఫీసులోంచి తిన్నగా వచ్చేశాడు. కట్టు బట్టలు తప్ప ఏమీ లేవు. బట్టలకి వాటికి ఎలా లేదన్నా 200 పోతాయి. మిగతా 1000 రూపాయలతో ఎన్నాళ్ళు గడపొచ్చు? మామూలు లాడ్జిలో దిగినా రోజుకి 10, భోజనాలకి టిఫిన్లకి మరో 10, రోజుకి 30 రూపాయల చొప్పున రమారమి నెల్లాళ్ళు సరిపోతాయి. తర్వాత రవి కిటికీకి తల అంచి కళ్ళు మూసుకున్నాడు. అతని మనసులో దృశ్యం. జోరుగా హుషారుగా అని పాడేసుకుంటూ రిక్షా తొక్కేస్తున్నాడు. కష్టపడి చెమటోడ్చి డబ్బులు సంపాదించేస్తున్నాడు. ఇంకొకరి కింద పని చెయ్యకుండా స్వేచ్ఛగా సంపాదించిన డబ్బులు, సగం డబ్బులు డబ్బాలో వేసి సగం ఖర్చు పెట్టుకుంటున్నాడు. కొన్నాళ్లకి డబ్బా నిండిపోయింది. ఆ డబ్బుతో ఓ స్వంత రిక్షా కాదు ఓ కిళ్ళీ కొట్టు, ఓ చిన్న దుకాణం అయింది. ఆ దుకాణం కొన్నాళ్లకి హోటల్. ఆ హోటల్ పెద్ద 5 స్టార్ హోటల్. రిక్షా హ్యాండిల్ పట్టుకున్న చేతులే కారు స్టీరింగ్ వీల్ని పట్టుకుని నడుపుతూ ధనాధన్మన్న చప్పుడుతో ట్రైన్ బ్రిడ్జి మీద నుండి వెడుతోంది. ఉలిక్కిపెడి కళ్ళు తెరిచాడు రవి. మనస్సులోనే అందాల దృశ్యం చెదిరిపోయింది. హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని పనిచేసే తను ఎండలో రిక్షా తొక్కగలడా? ఒకవేళ తొక్కినా అందులో డబ్బు మిగల్చగలడా? మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. మనస్సు తెర మీద మరో దృశ్యం. జేబులో ఉన్న 1000 రూపాయలతో హాయిగా 20 రోజులు గడిపేశాడు. స్వేచ్ఛగా హాయిగా ప్రపంచంలోని సుఖాలన్నిటినీ అనుభవించేసి అప్పుడు ఆఖరి 10 రూపాయల కాగితంతో ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరిగ్గా నిద్ర పట్టడం లేదని నిద్రమాత్రలకి ప్రిస్క్రిప్షన్ రాయించేసుకుని 4-5 కొట్లు తిరిగి ఓ 20 నిద్రమాత్రలు సంపాదించి 20 రోజుల తర్వాత ఈ ఊరి నుంచే కాదు ఈ ప్రపంచం నుంచే శాశ్వతంగా స్వేచ్ఛగా
హాయిగా ఏ బంధాలు ఏ బాధ్యతలు లేని చోటికి వర్షపు ధారల్ని చీల్చుకొని అతి వేగంగా రైలు పట్టాల మించి పరిగెడుతూనే ఉంది. వానజల్లుకి తడిసిన పంచె అంచుల్ని చేత్తో పిండుకుంటూ లోపలికి అడుగుపెట్టారు రఘురామయ్య గారు. టెలిగ్రామ్ ఇచ్చారా? పొడితువ్వాలందిస్తూ అడిగింది పార్వతమ్మ. ఇచ్చాను. రేపొద్దున్న కల్లా పెద్దాడు వచ్చేస్తాడు. ఇద్దరం రేపు జనతాలో బయలుదేరుతాం అన్నారు నీరసంగా కుర్చీలో కూలబడుతూ. మౌనంగా లోపలికి నడిచింది పార్వతమ్మ. బుర్ర అంతా తడిసి చల్లగా అయిపోయినా బుర్ర లోపల మంట పెట్టినట్లు వేడిగా ఉంది రఘురామయ్య గారికి. ఎందుకిలా జరుగుతోంది? వీడిలా పారిపోవడం ఇది మొదటిసారి కాదు, రెండోసారి కాదు. ఇంటర్లో ఫస్ట్ క్లాస్ వచ్చిందని ఊరంతా ఆశతో మెడిసిన్లో చేర్పిస్తే ఇష్టం లేని చదువు చదివిస్తున్నారంటూ మొదటిసారి. పోనీ నీకిష్టమైందే చదవరా అని బిఏలో జాయిన్ చేస్తే ఆ విద్యా విధానం నచ్చలేదంటూ రెండోసారి. ఎలాగోలా బిఏ ప్రైవేటుగా కట్టించి ఉద్యోగంలో చేర్పిస్తే అసహ్యకరమైన ఆఫీస్ వాతావరణం అంటూ ఈసారి. ఓ చీటీ పెట్టేయడం, పారిపోవడం. ఎందుకు అస్తమానం ఇలా ఇల్లొదిలి పారిపోవడం? ఇది మనిషిలో సహజంగా ఉండే ఎస్కేపిజమా, లేక తాము పెంపకంలో చేసిన లోటా? అయినా తానే లోటు చేశాడు. వాడు ఎలా కావాలంటే అలాగే చేశాడే. అయినా సరే ప్రతిసారి అందరూ కలిసి నన్ను బంధించేస్తున్నారని నింద వేస్తాడు. చిన్నప్పటి నుంచి తానెన్ని కష్టాలు పడ్డాడు. ఓవైపు ఇంటి బాధ్యతలు మోస్తూ, ఓవైపు చదువుకుంటూ, ఓవైపు ఉద్యోగం చేస్తూ. ఎన్నిసార్లు తనకి ఈ బాధ్యతల నుంచి బాధల నుంచి తప్పించుకుపోదామనిపించలేదు. కానీ తానిప్పుడు అలా చెయ్యలేదే. కానీ అన్నీ రెడీమేడ్గా అమర్చి పెడితే వీడెందుకిలా చేస్తూ ఉంటాడు? ఆలోచిస్తున్న కొద్దీ రఘురామయ్య గారి బుర్ర వేడెక్కిపోతోంది. ఇక వాడిని ఎలా వెతికి పట్టుకోవాలో, ఎక్కడెక్కడ తిరగాలో, వచ్చిన తర్వాత మళ్ళా ఏమేమి బోధించాలో. సమస్యలు. కిందటిసారి పారిపోయి తిరిగి వచ్చేసిన తర్వాత 2 రోజులు కూర్చోబెట్టి చెప్పారు, నువ్వు ఊర్లోంచి పారిపోయి సమస్యల నుంచి పారిపోతున్నాను అనుకోవడం తెలివి తక్కువ. నువ్వెక్కడికెళ్ళినా నీ మనసు నీతోనే ఉంటుంది. నీ మనస్సు నీతో ఉన్నంత వరకు నువ్వెక్కడికెళ్ళినా ఈ సమస్యలు, బంధాలు నీ వెనకే వస్తాయి. అందువల్ల ముందు నీ మనస్సుని స్వేచ్ఛగా ఉంచుకో, తర్వాత పారిపోయే విషయం ఆలోచించు. చెప్పినంతసేపు తలూపి మళ్ళా ఆఫీసులో చిన్న సమస్య ఎదురవగానే పారిపోయాడు. ఆలోచించే ఓపిక తగ్గిపోయిందాయనకి. ప్రస్తుతం ఈ సమస్య నుంచి తాత్కాలికంగా తన్ను బయటపడేయగలిగేది భగవద్గీత ఒక్కటే. నెమ్మదిగా కుర్చీలోంచి లేచి గూట్లోని భగవద్గీత అందుకున్నారు. నిన్న సగం చదువుతూ గుర్తుగా పెట్టిన పేజీ తీసి పడక్కుర్చీలో వెనక్కు వాలారు. సంస్కృత శ్లోకాలు, దాని కింద సామవేదుల సీతారామశాస్త్రి గారి ముత్యాల సరాలు, దాని కింద తెలుగులో వ్యాఖ్యానం. సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అహంత్యాం సర్వపాపేభ్యాం మోక్షయిష్యామి మా శుచః. సకల ధర్మాలు విడిచి నన్నే శరణు పొందుము, దిగులు చెందకు, పాపములనన్నిటి నుండి నిన్ను నే రక్షింతును. శ్లోకాల తర్వాత శ్లోకాలు, పేజీల తర్వాత పేజీలు. మనసు ప్రశాంతంగా అయింది. కళ్ళు మూతలు పడ్డాయి. పెరటి గుమ్మంలో కూర్చుని బియ్యం ఏరుతోంది పార్వతమ్మ. ఈ పాటికి ఏం చేస్తున్నాడో పిచ్చినాగన్న. లంచ్ అవర్లో ఇంటికి వస్తూనే వీధిలోంచే ఇవాళ ఏం కూర చేశావమ్మా అని కేకేసుకుంటూ వచ్చేవాడు. 2 కన్నీటి బొట్లు రాలి చేటలో పడ్డాయి. నువ్వెందుకంత అవస్థ పడతావు? శుభ్రంగా మంచి హోటల్లో హాయిగా భోంచేస్తూ ఉంటాడు అని ఆయన అంటారు. కానీ ఆయనకేం తెలుసు తల్లి బాధ. మొన్నటికి మొన్న, అమ్మా రేపు పచ్చికారం పెట్టి వంకాయ కూర చెయ్యవే అన్నాడు. పిచ్చి వెధవ, నోరారా అడిగాడు కదా అని ఆ వేళ చేసి పెడితే లంచ్ అవర్లో ఇంటికి రానే లేదు. ఆ వేళ సాయంత్రమూ రాలేదు. సాయంత్రం వెళ్ళి కనుక్కుంటే ఆ వేళ ఆఫీస్ నుంచి మధ్యాహ్నమే వెళ్ళిపోయాడని తెలిసింది. వాడి కోసం ఎంతో బాగా చేసిన కూరంతా తీసుకెళ్లి చెత్తకుండీలో పారేసింది. పార్వతమ్మకి దుఃఖం ఆగలేదు. చేట పక్కన పడేసి వెక్కి వెక్కి ఏడ్చింది. మనసులో ఉన్న దుఃఖం అంతా బయటకు పోగానే మనస్సు ప్రశాంతంగా అయింది. చీచి, తానిలా బెంగ పెట్టేసుకోకూడదు. తానిలా బెంగ పెట్టేసుకుని తీరా వాడు తిరిగొచ్చేసరికి మంచమెక్కితే, వద్దొద్దు,
పార్వతమ్మ గబగబా కళ్ళు తుడిచేసుకుంది. ఏమైనా పనులు కల్పించుకోవాలి. ఊపిరి తిరగని పనులలో పడితే తాను దిగులు మర్చిపోతుంది. తాను పనులలోనే పుట్టింది, పని చేస్తూనే పెరిగింది, పనులలోనే తన మెదటికి రెస్టు. గబగబా వంటింట్లోకి నడిచింది. చేతిలోని టెలిగ్రామ్ మరోసారి చూసుకున్నాడు శేఖర్. రవి పారిపోయాడు. వెంటనే రా, వెతకాలి. చదువుతున్న కొద్దీ అతని మనస్సులో చికాకు మరింత ఎక్కువవుతోంది. చిచ్చి, రోజురోజుకి ఇలా తయారవుతున్నాడేమిటి వీడు? అయినా నాన్నగారు మరీను. చేతిలో డబ్బులు అయిపోయాక వాడే తిరిగి వస్తాడు. దాని గురించి మళ్ళా ఎందుకింత శ్రమ, డబ్బు ఖర్చు? అలవాటైన భాగోతమే కదా ఇది. ఆత్మహత్య చేసేసుకుంటాననో, శాశ్వతంగా తిరిగి రాననో ఉత్తరం పెట్టి పారిపోవడం, నాన్న తను ఇద్దరం 2 ఊర్లకి వెళ్లడం, లాడ్జీలంట తిరగడం, వాడు కనపడకపోవడం, ఇద్దరం ఇంటికి తిరిగి వచ్చేసరికి వాడప్పటికే ఇంట్లో ఉండడం, వాడినే అనకండని అమ్మ కన్నీళ్లు. ఇంట్లో ఈ సమస్య ఎప్పుడు ఆఖరవుతుందో? చేతిలోని టెలిగ్రామ్ని ఉండ చుట్టి విసిరికొట్టాడు. గదిలో విసురుగా పచార్లు చేస్తూ ఆలోచిస్తున్నాడు. ఈసారి తమ్ముడు తిరిగొచ్చాక తన దగ్గరికి తెచ్చేసుకోవాలి. అసలు వాడి ఉద్దేశమేమిటో, ఏం చెయ్యదలుచుకున్నాడో నెమ్మదిగా రాబట్టాలి. నాన్నగారు వాడికి బోలెడు వేదాంతం బోధిస్తూ ఉంటారు. ఇప్పుడు కావలసింది వేదాంతమేనా? వాడికి కావలసిన బోధనలు కావు, జీవితంలో ఒక లక్ష్యం. ఈసారి వాడిని చీవాట్లేయటం కాకుండా ఏ ఫీల్డులో ఆసక్తి ఉందో నెమ్మదిగా రాబట్టాలి. ఒకవేళ ఎందులోనూ లేకపోతే క్రియేట్ చెయ్యాలి. అంతే, అదే ఈ సమస్యకి పరిష్కారం. శేఖర్ పచార్లు చేయడం ఆపేసి కిటికీ దగ్గరికెళ్ళి నిల్చున్నాడు. ఎస్కేపిజం. శేఖర్ పెదవుల మీద చిన్న చిరునవ్వు మొలిచింది చేదుగా. తనకి మాత్రం ఎన్నిసార్లు అనిపించలేదు ఈ పరిసరాల్లోంచి ఎస్కేప్ అయిపోవాలని. ఈ ఉద్యోగం రాకముందు, ఈ ఊరికి రాకముందు ఎంత హాయిగా చీకు చింత లేకుండా ఉండేవాడు. పగలల్లా స్నేహితులతో కబుర్లు, ఎన్నో విషయాల మీద చర్చలు. సాయంత్రం అయ్యేసరికి చెరువు గట్టుకో, ఊరవతలున్న కొండ మీదకో షికారు. ప్రకృతిలో అందాలన్నీ మనస్సులో ముద్రించుకొని ఇంటికొచ్చి కాన్వాస్ బిగించి పెయింట్ చేస్తూ కూర్చుంటే అర్ధరాత్రైనా అలసట తెలిసేది కాదు. ఏదో జయించానన్న గర్వం, ఏదో సాధించానన్న తృప్తి ఇప్పుడు ఏమయ్యాయి? ఆ గర్వం, ఆ తృప్తి. ఇప్పుడు ఈ బొగ్గుగన్లో చేరిన తర్వాత స్నేహితులు లేరు, చర్చలు లేవు. పొద్దున్నే గనిలో దిగితే సాయంత్రమే ఆ చీకటి గుహల్లోంచి బయటకు రావడం. ఇంటికొచ్చి స్నానం చేసి విశ్రాంతిగా వీధి వరండాలో కూర్చుంటే కనిపించేదేంటి? చుట్టూ బొగ్గు కుప్పలు. కొండలు గుట్టలు లేవు, పచ్చని చెట్లు లేవు, మైదానాలు లేవు. ఎక్కడికెళ్ళినా బొగ్గు, నల్లటి బొగ్గు, నల్లటి మనుష్యులు, నల్లటి రోడ్లు. ఎన్నిసార్లు అనిపించలేదు ఈ సౌందర్య రాహిత్యంలోంచి పారిపోవాలని. కానీ పారిపోలేడు. ఇంకో చోట ఉద్యోగమూ దొరకదు తను చదివిన ఈ ప్రత్యేకమైన ఈ చదువుకి. శేఖరు కిటికీకి తల అంచి కూర్చున్నాడు. రేపొద్దున దక్షిణలో బయలుదేరి నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి. అక్కడి నుండి ఒకరు కాజీపేటకి, ఒకరు విజయవాడకి వెళ్ళాలి. పోన్లే, వారం రోజుల పాటు రిలీఫ్. ట్రైన్లో వెనక్కి పరిగెడుతున్న ప్రకృతి దృశ్యాలు, కాజీపేట గుట్టమించి చూస్తే కనపడే అందాలు, వడ్డేపల్లి చెరువులో చెట్ల నీడలు, ఇంకా ఎన్నెన్నో. మొదట హృదయం మీద, తర్వాత స్కెచ్ బుక్లోనూ వేసుకోవాలి. మళ్ళా ఇక్కడికొచ్చాక కొన్నాళ్లపాటు ఈ బొగ్గు ప్రపంచాన్ని మర్చిపోయి హాయిగా పెయింటింగ్స్ వేసుకుంటూ కాలం గడపొచ్చు. శేఖర్ మనసులో చికాకు ఒక్కసారిగా ఎగిరిపోయి ఉత్సాహం చోటు చేసుకుంది. టపటపా 4 వర్షం చినుకులు కిటికీలోంచి వచ్చి మొహానికి కొట్టుకున్నాయి. కిటికీ తలుపు ముయ్యబోతూ ఒక్క క్షణం బయటకు చూశాడు. భోరున పడబోయే వర్షానికి నాందిగా మబ్బులు పట్టిన ఆకాశం క్రమక్రమంగా పెద్దదవుతున్న వర్షంలోంచి నెత్తిమీద తట్టలో బొగ్గులు పెట్టుకుని వడివడిగా నడిచిపోతున్న కొందరు స్త్రీలు. ఎందుకో ఇవాళ బొగ్గుల్లో కూడా అందం కనబడుతోంది. కొన్నాళ్లపాటు వీటికి దూరంగా ఉంటానన్న భావన వలన శేఖర్ హుషారుగా లోపలికి నడిచి కాన్వాస్ని ఫ్రేముకి బిగించాడు. గూట్లో ఉన్న బ్రష్లు, రంగులు తీశాడు. 2 గంటల్లో పూర్తయిన చిత్రం చూసుకున్నాక శేఖర్ పెదవుల మీద విజయ్ గర్వంతో కూడిన చిరునవ్వు మొలిచింది. అందమైన అమ్మాయి నెత్తిమీద తట్ట పెట్టుకుని నడుస్తోంది. ఆమె మొహంలో జీవకళ, పెదవుల మీద కనీ కనిపించని చిరునవ్వు, కళ్లలో అలసట. ఫెంటాస్టిక్. జీవితంలో ఇంత తృప్తిగా
ఎప్పుడూ బొమ్మ వెయ్యలేదు. ఆ బొమ్మనే చూస్తూ రేపటి కార్యక్రమం గూర్చి తాత్కాలికంగా మర్చిపోయి కుర్చీలో వాలాడు శేఖర్. స్టవ్ మీద ఉప్మాని పరధ్యానంగా కలుపుతూ ఆలోచిస్తోంది పద్మ. ఈ రోజైనా ఈయన త్వరగా వస్తారో రారో. అప్పుడే 4 రోజుల నుంచే అనుకుంటున్న ప్రోగ్రాం ట్యాంక్ బండ్ మీదకి షికారుకెళ్లాలని. రోజూ ఏదో ఆటంకం. 2 బస్సులు మారి ఆయన ఇంటికొస్తారు. ఎంతో అలసిపోయిన ఆ మొహం చూడగానే తిరగడానికి వెళ్దామన్న మాట నోట్లోనే ఉండిపోతుంది. ఆయన హుషారుగా ఇంటికొచ్చిన రోజు పనులు తెమలవు. అన్నీ సవ్యంగా అయిన రోజు బుజ్జిగాడు గుక్కపట్టి ఏడుస్తాడు. ఎన్నాళ్లయింది అలా సాయంత్రం ఊరు బయటికి తిరిగొచ్చి. బుజ్జిగాడు పుట్టాక ఈ 6 నెలలలోనూ ఏ 3-4 సార్లో కలిసి బయటికెళ్లారేమో. మరీ యాంత్రికమైపోతోంది బతుకు. ఈ యాంత్రికమైన బతుకులోంచి కాసేపైనా బయటపడే అవకాశం లేదు. తనకి సినిమాలక్కర్లేదు, చీరలక్కర్లేదు. కానీ వారానికి ఓ 2 సార్లు అలా ట్యాంక్ బండ్ మీదకో పబ్లిక్ గార్డెన్స్కో వెళ్ళి వస్తే మనస్సు ఎంత హాయిగా ఉంటుంది. అదేం కర్మో, అంత చిన్న కోరిక కూడా తీరడం గగన కుసుమైపోతోంది. ఎంత యాంత్రికమైన బతుకులో కూడా తనకి జీవాన్నిచ్చేది రచనా వ్యాసంగం. కానీ ఈ మధ్య రాయడం కాదు కదా, పుస్తకాలు చదవడం కూడా అవడం లేదు. పగలల్లా తీరిక లేని పని. పోనీ రాత్రి అందరూ నిద్రపోయాక రాసుకుందామన్నా ఇన్స్పిరేషన్ ఏది? మెదడు మొద్దుబారినట్లుంటుంది. రేపు చెయ్యవలసిన టిఫిన్లు, ఉతకవలసిన బట్టలు, వీటి గురించే ఆలోచనలు. ట్రింగ్ మని కాలింగ్ బెల్ మోగగానే గబగబా మూకుడు దించేసి దానిమీద మూత పెట్టి పరిగెత్తింది. అమ్మయ్య, వచ్చేసారా? ఇవాళ నేను రెడీగా ఉన్నాను. 10 నిమిషాల్లో టిఫిన్, కాఫీ తెచ్చేస్తాను. మీదే ఆలస్యం. ఉత్సాహంగా వంటింట్లోకి నడిచి ప్లేట్లో ఉప్మా తెచ్చే అందించింది. అదే అలా ఉన్నారే, ఇవాళ ఎక్కడికి వెళ్లాలని లేదా? నిరాశగా అడిగింది భర్త మొహం చూస్తూ. మీ నాన్నగారి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. జేబులోంచి కవర్ తీసి అందించాడు. ఆతృతగా కవర్ అందుకుంది. చదువుతున్న కొద్దీ మొహంలో నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇదేంటండి, వీడు మళ్ళా ఇలా చేశాడు? దిగులుగా అంది. తిరిగొచ్చాక మీ తమ్ముణ్ణి అడుగు, ఉప్మా తినడానికి ఉపక్రమిస్తూ అన్నాడు. భారంగా వంటింట్లోకి నడిచింది పద్మ. ఈసరికి అక్కడ అన్నయ్య, నాన్నగారు ఎంత హడావిడి పడుతుంటారో, అమ్మ ఎంత ఏడుస్తుందో. కంట్లో నిలిచిన నీళ్లను తుడిచేసుకుంది. వెనక నుంచి వచ్చి భుజం మీద చెయ్యి వేశాడు రాజారావు. వర్రీ అవకు పద్దు, ఇది నీకు కొత్త కాదుగా, తొందరలోనే వచ్చేస్తాడులే. భార్య వైపు జాలిగా చూస్తూ ఓదార్పుగా అన్నాడు. నాన్నగారు అన్నయ్య వెతకడానికి ఊరికెళ్ళిపోయి ఉంటారు. పాపం అమ్మ ఒక్కతే ఏం దిగులు పడుతోందో. పోనీ వెళ్ళి కొన్నాళ్ళు మీ అమ్మ దగ్గర ఉంటావేమిటి, మీ తమ్ముడు తిరిగొచ్చేదాకా? ఓదార్పుగా అన్నాడు. పద్మ కళ్ళు మెరిశాయి ఒక్క క్షణం. పాపం మీకు వంట అది ఇబ్బందేమో సందేహంగా చూస్తూ అంది. పర్వాలేదులే, నేనేదోలా సర్దుకుంటానుగా. పద్మ మనసులో అంతవరకు ఉన్న దిగులు, చిరాకు మాయమై తేలికయింది. తమ్ముడు తిరిగొచ్చేదాకా తను అక్కడుంటే బుజ్జిగాడితో ఆడుకుంటూ అమ్మ దిగులు మర్చిపోతుంది. తనకు కూడా బోల్డంత సమయం. బుర్రలో సొళ్ళు తిరుగుతున్న ఎన్నో కథా వస్తువులకి ఓ రూపం ఇయ్యొచ్చు. తేలిగ్గా నిట్టూర్చింది. 6 నెలల తర్వాత ఆ రోజు రాత్రి మళ్ళా కాగితం కలం ముందేసుకు కూర్చుంది. గంటలు గంటలు గడిచిపోతున్నాయి ఆ రచనా ప్రవాహంలో పడి. ఇప్పటి యాంత్రిక జీవనంలోని సమస్యలు, రేపటి గురించిన ఆలోచనలు అన్నీ కొట్టుకుపోయాయి. హోటల్ గదికి సరిగ్గా మధ్యలో వేలాడుతుందా తాడు. గది మధ్యలో ఫ్యాన్ నుంచి వేలాడదీసిన ఆ తాడుకి చివర ఓ వారు ముడి వేసి ఉంది. ఇటూ అటూ ఊగుతోందా తాడు. సీలింగుకి దగ్గరగా ఉన్న బల్బు కాంతి తాడు మీద, తాడు చివర్న ఉన్న ముడి మీద పడి 10 రెట్లున్న నీడ కూడా ఊగుతోంది నేల మీద అటూ ఇటూ. ఆ తాడు కిందుగా కుర్చీ వేసి ఉంది. అందులో మోకాళ్లలో తలదూర్చి కూర్చుని ఉన్నాడు రవి. అప్పటికి 4 సార్లు ఆ కుర్చీ మీదకి ఎక్కి దిగాడు. సరిగ్గా నిన్నటితో జేబులో ఆఖరి రూపాయి ఖర్చయిపోయింది ఈ తాడు కొనడంతో. ఈ 20 రోజులు తాను తిరగని ప్రదేశం లేదు, అనుభవించని సుఖం లేదు. స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరే పక్షిలా ఎగిరాడు. నీళ్లలో ఇదే చేపలా తుళ్ళి తుళ్ళి పడ్డాడు. బస్సులో కిటికీ పక్కన కూర్చుని రోడ్డు మీద హడావిడిగా పరిగెత్తే మనుష్యుల్ని చూసి నవ్వుకున్నాడు. గానుగం తిప్పే ఎద్దును చూసి జాలి పడతారు మనుష్యులు. కానీ
తమంత తామే గానుగెద్దు బతుకులా చేసేసుకుంటారు. ఎంత చిత్రమైన వాడి మనిషి! ఈ సంసారం, ప్రేమలు, ద్వేషాలు ఇవన్నీ ఏర్పరచుకోకపోతేనే అవన్నీ ఏర్పరచుకోవడం ఎందుకు? క్షణక్షణం దుఃఖపడ్డం ఎందుకు? లాభం లేదు. మరొక్క రోజు కూడా తానీ ప్రపంచంలో ఇమడలేడు. రవికి కిందటిసారి తన్ను కూర్చోపెట్టి నాన్న బోధించిన వేదాంతం చెప్పిన శ్లోకం గుర్తొచ్చాయి. సుఖ దుఃఖే సమేకృత్వ లాభలాభౌ జయాజయా తథా యుద్ధ యయుజ్యస్వ నైవం పాపమవాప్యసి. సుఖము దుఃఖము గెలుపు ఓటమి లాభ నష్టములొక్కటిగని యుద్ధమునకున్ సిద్ధపడినచో పాపమెన్నడు పొందవు. యుద్ధమంటే ప్రతి మనిషికి ఎదురయ్యే సమస్యలను ఎదిరించి పోరాడమట. పాపమంటే తాను చేయవలసిన పనిని చెయ్యలేకపోతున్నానేమో అన్న క్లేశమట. సిల్లి! అసలు యుద్ధం ఎందుకు చెయ్యాలి? బంధాలుంటేనే యుద్ధం. అసలు ఈ బంధాలే లేకపోతే క్షణక్షణం యుద్ధం చేస్తూ బతకపోతేనే. రవి మళ్ళా కుర్చీ ఎక్కాడు. 15 రోజుల నుంచి పట్టిన ముసురు వదిలిపోయింది. సూర్యుడి లేత కిరణాల్లో పచ్చటి చెట్లు మరింత పచ్చగా మెరుస్తున్నాయి. ఆ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంది. పెరటి వాకిట్లో పడక కుర్చీలో పడుకుని చేత్తో భగవద్గీత పట్టుకుని ఇంటికి తిరిగొచ్చిన కొడుక్కి రాత్రికి ఇయ్యవలసిన బోధల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు రఘురామయ్య గారు. వంటింట్లో హడావిడిగా కొడుక్కిష్టమైన వంటలు చేయడంలో మునిగిపోయి ఉంది పార్వతమ్మ. డాబా మీద కూర్చొని ఈ 15 రోజులు వేసిన స్కెచ్ల్ని చూసి మురిసిపోతున్నాడు శేఖరం. ముందు గదిలో చాప మీద చుట్టూ కాగితాలు పరుచు కూర్చుని ఏ పత్రిక ఏ కథ పంపితే బావుంటుందో లిస్టు తయారు చేసుకుంటోంది పద్మ. అందరి మొహాల్లోనూ ఏదో తృప్తి. పడగ్గదిలో టేబుల్ మీద తల వాల్చు కూర్చున్న రవి మాత్రం విసుగ్గా 10వ అనుకున్నాడు. ఓడిపోయాను, దారుణంగా ఓడిపోయాను. కిటికీలోంచి వీచిన గాలికి టేబుల్ మీది కాగితాలు రెపరెపలాడాయి. ఒక కాగితం ఎగిరి కింద పడింది. అక్క మళ్ళీ ఏదో కథ రాసింది కాబోలు. కాగితం తీసి బల్ల మీద పెట్టబోతూ పైన రాసి ఉన్న వాక్యం చూసి ఆగిపోయాడు. అతడి కళ్ళు అక్షరాల వెంట గబగబా పరిగెత్తాయి. ఎక్కడికని పారిపోతావు తమ్ముడు? ఈ యాంత్రికమైన జీవితంలోంచి, ఈ సమస్యల్లోంచి పారిపోవడానికి నీకు రైలుబండి తప్ప మరేం దొరకలేదా? చదవడానికో మంచి పుస్తకం, వినడానికో చక్కటి పాట, రాయడానికో కథ, వేసుకుందికో బొమ్మ, ప్రేమించడానికో మనిషి ఏవీ దొరకలేదా? అయినా ఎంత పిచ్చోడివి! జీవితమే ఒక రైలుబండి కదా, మళ్ళా వేరే రైలుబండెందుకు? నీ మజిలి చేరడానికి ఏదో ఒక బండి ఎంచుకోక తప్పదు. నిర్ణయించిన పట్టాల మీద ఆ బండి నడవక తప్పదు. అటువంటప్పుడు పట్టాలు తప్పించాలని ఎందుకా తాపత్రయం? ఆ రైలు బండి కదులుతున్నంతకాలం రైలు పెట్టెలో ఆ 4 గోడల మధ్యనే నువ్వు కూర్చోవాలి. మహా అయితే బండి ఆగినప్పుడు మరో పెట్టెలోకి మారగలవు, అంతే. మళ్ళా ఆ పెట్టెకి 4 గోడలుంటాయి. ఎన్ని పెట్టెలు మారినా నువ్వు కూర్చోవలసింది ఆ 4 గోడల మధ్యనే. అంత మాత్రాన రైలుబండి మీద కోపమొచ్చి కిటికీలోంచి దూకేస్తే నీ కాళ్లే విరుగుతాయి. వద్దు తమ్ముడు, పారిపోకు. పారిపోవాలనిపించినా రైలెక్కకు, ఉరితాడు వెతుక్కోకు. నువ్వు పారిపోగలిగిన ప్రదేశాలు నీ చుట్టూనే ఎన్నో ఉంటాయి. వెతుక్కో వెతుక్కో. నీ జీవితమంతా ఆ అన్వేషణలో ఖర్చయినా వెతుక్కో. అంతేగాని జీవితాన్నించి పారిపోకు. కథ సమాప్తం.